శ్రీ విఘ్నేశ్వరాయ నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ జగదంబికాయ నమ. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. శ్రీదేవి భాగవతం వింటూ ఉన్నాము. ముందు భాగంతో దుర్గాదేవి ఆరాధన ఎలా చేయాలి అనే విషయంతో నవమస్కందం పూర్తయింది. ఈ భాగంలో దశమస్కందం మొదలు పెట్టుకుందాము. శౌనకాది మహామునులారా, శ్రద్ధగా వింటున్నారా? నారదుడు మరికొన్ని ప్రశ్నలు వేశాడు అంటూ సూతుడు తన కథనం నడిపించాడు. నారాయణ మహర్షి, దుర్గాదేవి మహిమలు పూజాక్రమము తెలుసుకున్నాము. మన్వంతరాలన్నిట మహాదేవి ఉంటుందన్నావు. ఏ ఏ రూపాలలో ఉంటుంది, ఎలా ప్రాదుర్భవిస్తుంది, ఎలా పూజిస్తే ఏ కోరికలు తీరుస్తుంది తెలియజెప్పి నా వంటి భక్తులను అనుగ్రహించు అని నారదుడు అభ్యర్థించాడు. నారాయణ మహర్షి మునుపటిలాగానే మందహాసం చెందించి మొదలుపెట్టాడు. నారద, సకల పాపాలను తొలగించి సర్వ సంపదలు కలిగించే దేవీ చరిత్రం ఎంత చెప్పినా తరగదు, ఎంత విన్నా తృప్తి కలగదు. మంచి ప్రశ్నలు వేశావు, వివరిస్తున్నాను, ఆలకించు అంటూ కొనసాగించాడు వింజవాహిని. శ్రీహరి నాభిపద్మం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. ఆయన జగన్మాత, సృష్టికర్త, లోకపితామహుడు, చతుర్ముఖుడు. ఆ పరమేష్ఠి నుంచి స్వయంభవ మనువు మానసపుత్రుడిగా అవతరించాడు. ఆ మనువుకి ధర్మపత్నిగా, ధర్మస్వరూపిణిగా శతరూప ఆవిర్భవించింది. కొంతకాలం గడిచాక క్షీర సముద్రంలో పరమ పావన ప్రదేశంలో తపస్సు చేయని ఆరంభించాడు. మహాభాగ్యప్రద దేవిని ఆరాధించాడు. మట్టితో దేవీమూర్తిని తయారు చేసి ఉపాసించాడు. వాణి బీజ సహితంగా మహామంత్రాన్ని మనసులో జపించసాగాడు. నిరాహారుడే శ్వాసను బంధించి ఒంటిగాలి మీద వర్షంలో నిలిచి 100 ఏళ్లు తపస్సు చేశాడు. కామక్రోధాలను జయించాడు. నిరంతరము దేవి పాదపద్మాలనే హృదయంలో ధ్యానిస్తూ స్థావరమైపోయాడు. అమ్మవారికి అనుగ్రహం కలిగింది, దర్శనమిచ్చింది, వరం కోరుకోమంది. ఆ మహారాజు ఆనందపరవశుడయ్యాడు. అమరులకైనా అందని వరాలు అడిగాడు. జయదేవి విశాలాక్షి, జయ సర్వాంతర స్థితే, మాన్యే పూజ్యే, జగద్ధాత్రి సర్వమంగళ మంగళ్యే. జయము జయము దేవి విశాలాక్షి, సర్వాంతర్యామి, మాన్య, పూజ్య, జగన్మాత, సర్వమంగళ, జయము జయము. బ్రహ్మదేవుడు లోకాలను సృష్టించగలుగుతున్నాడని, శ్రీహరిని పాలిస్తున్నాడని, హరుడు సంహరించగలుగుతున్నాడని, ఇంద్రుడు ముల్లోకాలను శాసిస్తున్నాడన్న అంతా నీ కృపాకటాక్షమే. దిక్పాలకులతో సహా అందరూ నీ అంశలే. నీ వల్ల వారంతా శక్తిమంతులవుతున్నారు. అటువంటి నువ్వు నాకు వరం ఇస్తానంటే నా జన్మ ధన్యమైంది. నాదొక్కటే వరము, బ్రహ్మ మానసపుత్రుడిగా నేను చేయబోతున్న సృష్టి నిర్విఘ్నంగా కొనసాగుగాక. నేను జపించిన నీ మంత్రాన్ని ఎవరు ఉపాసించిన వారికి సత్వరంగా సర్వసిద్ధులు కలుగుగాక. ఈ సంవాదాన్ని విన్నా చదివిన భుక్తిముక్తులు లభించగాక. జాతి, స్మరత్వం, వక్తృత్వం, సౌష్ఠవం, జ్ఞానసిద్ధి, కర్మ మార్గసిద్ధి కలుగుగాక. పుత్రాదులతో వంశవృద్ధి జరుగుగాక. మహాదేవి వరాలన్నింటినీ అనుగ్రహించింది. నీ రాజ్యం నిష్కటంక మగుగాక. నీ పుత్రులు వంశకరులగుగాక. నీ భక్తి నిశ్చలంగా నిలిచి ముక్తినిచ్చుగాక అని ఆశీర్వదించి స్వయంభూమను చూస్తుండగానే వింధ్య పర్వతాలకు వెళ్ళిపోయింది. నారద, వింధ్యాద్రిని నువ్వు ఎరుగుతావు కదా. ఒకప్పుడు ఆకాశానికి ఎదిరి సూర్యుడి పతనాన్ని కట్టుకుని గమనాన్ని నిరోధించిన మహాపర్వతం. ఆ పర్వతం మీద అమ్మవారు నివసిస్తుంది కనుకనే వింధ్యవాహిని అనే పేరు ఏర్పడింది. నారాయణ మహర్షి మాటలకు సూతుడు ఈ విషయాన్ని చెప్పేసరికి వింటున్న శౌనకాది మహామునులకు వింధ్య పర్వతం కథ తెలుసుకోవాలని అనిపించింది. సూత మహర్షి, వింధ్యాచలం ఏమిటి, ఆకాశానికి ఎదగడం ఏమిటి, సూర్యరథాన్ని ఆపడం ఏమిటి, ఎందుకు ఆపినట్టు ఇవన్నీ చాలా వింతగా ఉన్నాయి. ఎలా ఎదిగిపోయిన పర్వతం మళ్ళీ ఎవరు కుదించారు అన్ని వివరంగా చెప్పు
నీ ముఖ చంద్రమండలం నుంచి జాలువారుతున్న ఈ దేవి చరిత్రం అనే అమృతాన్ని ఎంత క్రూరునా తృప్తి తీరటం లేదు, సవిస్తరంగా తెలియజేయి అని అభ్యర్థించారు. వింధ్యాచల వృత్తాంతం. మహామునులారా, పర్వతాలకల్లా గౌరవాస్పదమైనది వింధ్య పర్వతము. దట్టంగా అడవులు, మహావృక్షాలు, ఫల పుష్ప భరితముగా లతలు, పొదలు, వరాహ, మహిష, వ్యాఘ్ర, శార్ధూల, వానర, శశక, వృక్ష అంటే ఎలుగుబంటి, శృగాలాది అంటే నక్క జంతువులు, సుఖ సాకరికాది పక్షులు, అన్ని ప్రాణులకు తుష్టిని పుష్టిని కలిగించే మహాపర్వతము. నదీ నది జలాలతో, ఇసుక తన్నెలతో దేవ గంధర్వ కిన్నెర కింపురుషాప్సరసోదల జాతులను ఆకర్షించే గిరిరాజం. లీలా వినోదంగా లోకాలన్నీ పర్యటించిన నారదుడు ఒకనాడు వింధ్యాద్రికి వచ్చాడు. వింధ్యుడు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులు అతి సత్కారాలు జరిపి సముచితాసనం మీద కూర్చుండబెట్టి కుశల ప్రశ్నలు వేశాడు. దేవర్షి, ఎక్కడి నుండి ఎక్కడికి పెడుతున్నావు? ఇక్కడికి వచ్చావు. నీ రాకతో నా మందిరం పావనమయ్యింది. సూర్యుడిలాగా నిరంతరం సంచరిస్తూనే ఉంటావు. నీ సంచారం ప్రాణకోటికి అభయప్రదం. మహానుభావ, సృష్టిలో నీకు తెలియని వింతలు విడ్డూరాలు ఉండవు. అటువంటి అపూర్వము అద్భుతావహము వృత్తాంతం ఏదైనా ఒకటి చెప్పి చెవులకు విందు చెయ్యి అని అడిగాడు. వింధ్యాద్రి, నేను ఇప్పుడు బంగారు కొండ మేరు పర్వతం నుంచి వస్తున్నాను. ఆ శిఖరం మీద ఇంద్రాగ్ని, యమ, వరుణలోకాలు ఉన్నాయి. అష్టదిక్పాలకులకు భవనాలు ఉన్నాయి. అవి భవనాలంటే భవనాల, సకల భోగాలకు భువనాలు అని చెప్పి నారదుడు గట్టిగా నిట్టూర్చి ఊరుకున్నాడు. అదేమిటి దేవర్షి, అలా నిట్టూర్చావు? కారణం ఏమిటి అని సంభ్రమంగా అడిగాడు వింధ్యాద్రి. నారదుడికి మొహం విప్పారింది. అద్రిరాజా, ఏమి చెప్పమంటావు? హేమవంతుడు ఉన్నాడా? పార్వతీదేవికి తండ్రి, శివుడంతటి వాడికి మామగారును కదా. ఆ శివుడి సంబంధంతో హిమవంతుడు పరమ పూజలయ్యాడు. కైలాసము అంతే, అది సాక్షాత్తు శివుడు నివాస భవనమాయను. పూజ్యుడయ్యాడు. పాప వినాశకుడనే కీర్తి పొందాడు. ఇలాగే నిషధ, నీల, గంధమాదనాదులు ఏవో ఒక ప్రత్యేకతలతో ఉన్నాయి. మనలను అందుకుంటూ ఉన్నాయి. ఎవరి గౌరవం వారికి దక్కుతోంది, బాగానే ఉంది. కానీ ఆ మేరు పర్వతం ఏమిటో విర్రవీగుతోంది. విశ్వాత్మకుడు సూర్యుడు గ్రహ బృందాలతో, నక్షత్ర గణాలతో సహా తన చుట్టూ తిరుగుతూ ఉంటారట. తనకేమో కనక పర్వతం అంట, తానేమో కనక పర్వతం అంట. అంటే బంగారు పర్వతం అని అనుకుంటూ అన్ని పర్వతాలలోకి తానే ఉత్తమోత్తమట, శ్రేష్టమట, వరిష్టమట. తనకు సాటి వచ్చే పర్వతం మరొకటి సృష్టిలోనే లేదుట. ఏమిటో ఇలాగ తనకు తాను భావించేసుకుని తెగ విర్రవీగిపోతున్నాడు. ఆ మేరు పర్వతరాజు జ్ఞాపకం వచ్చి నిట్టూర్చాను. అంతకన్నా ఏమీ లేదులే వింధ్య పర్వతరాజా. అయినా నాలాంటి తపస్సులకు ఇలాంటి గొడవలతో పని ఉండి చెప్పు. ఏదో ప్రసంగవశాత్తు వచ్చింది కాబట్టి, అదైనా నువ్వు అడిగావు కాబట్టి ఈ మాట అన్నా చెప్పాను, వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఈ మాట కాస్త చెప్పేసి స్వైరచారి దేవర్షి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. వింధ్యుడి మనసు కొతలాడిపోయింది. లోపల చిచ్చు రగులుతోంది. శాంతి లేదు. ఏమి చేయాలి, ఎలా చేయాలి? మేరువును జయించడం ఎలాగా? అందాక శాంతి లేదు, సౌఖ్యం లేదు. ఓడించకపోతే నా ఉత్సాహం ఎందుకు? నా అభిమానాలు ఎందుకు? నా కీర్తి ఎందుకు? నా కులం ఎందుకు? నా బలం ఎందుకు? నా పౌరుషం ఎందుకు? నా జ్ఞానం ఎందుకు? నా వంశం ఎందుకు? ఇలా మొదలు పడుతూ ఉండగా అతడి మనసులో ఒక ఆలోచన తొలకొని మెరిసింది. దోషకారిణి బుద్ధి పుట్టింది. రోజు సూర్యుడు గ్రహ నక్షత్ర బృందాలతో ప్రదక్షిణ చేస్తాడట కదా మేరువుకి. సరే, ఆ సూర్యుడి మార్గాన్ని అడ్డం నిలుస్తాను. ఎలా ప్రదక్షిణ చేస్తాడో చూస్తాను. మేరువుకి భంగం కలిగిస్తాను. ఈ బుద్ధి పుట్టడం ఏమిటి? వెంటనే విద్యాద్రి ఆకాశానికి ఎగిరింది. కొండ కొమ్ములతో ఆవరించింది. సూర్యుడు ఉదయించని ఎటు కదులుతాడో చూస్తాను అని ఆకాశాన్ని తలపెట్టుకుని నిలబడింది. రాత్రి గడిచింది. నిర్మలంగా తెల్లవారింది.
దిక్కులు దాటబడ్డాయి. తూర్పుకొండ నుంచి సూర్యరథం బయలుదేరింది. కిరణాలు దశ దిశలకు పరుచుకున్నాయి. పద్మాలు వికసించాయి. కలువలు ముకుళించాయి. లోకులు తమ తమ పనులకు ఉపక్రమించారు. ఆర్న పూర్వాన్న, అపరాన్న, మధ్యాహ్న విభాగం కల్పించి హవ్య కవ్య భూతబలులను దేవతలకు వృద్ధిపరిచే సూర్యుడు తూర్పు దిక్కు నుంచి కదిలి ఆగ్నేయంగా సాగి అక్కడి నుంచి దక్షిణ దిశగా ప్రయాణం సాగించాడు. అతడు వచ్చి వెడుతూ ఉంటే దిక్కాంతలు విరహ వేదనకు లోనవుతూ ఉన్నారు. దక్షిణ దిశగా వెడుతూ ఉన్న రథం హఠాత్తుగా ఆగిపోయింది. సారథి అనూరుడు ఒక్క పెట్టున అరిచాడు. సూర్యదేవ, వింధ్యపర్వతం ఎదిగి ఆకాశ మార్గాన్ని అదుగు అడ్డంగా నిలిచింది. నీ ప్రదక్షిణం కోరి మేరువు పోటీ పడుతున్నట్టుంది. సూర్యుడు ఆశ్చర్యపోయాడు. ఆకాశ మార్గంలో కూడా అడ్డంకుల? అవును మరి. అభివృద్ధి చెందుతున్న సూర్యుడు ఏదైనా సాధిస్తాడు. అతనికి అసాధ్యం ఏది ఉండదు. రథం ఆగిపోయింది. దేవుడే కాపాడాలి. దైవమే బలీయము. రాహు బాహువులు సాచి కబళించిన క్షణకాలమైన ఆగని నేను ఇప్పుడు ఇలా అడ్డగింపబడ్డానంటే విధి బలీయం కాక మరింకేమిటి అనుకోను. సూర్యుడు ఆగిపోయాడు. ఏ లోకానికి దిక్కు తోచలేదు. ఎవరిని శరణువేడాలి? కర్తవ్యం ఏమిటి? ఏమీ తోచలేదు. మానవులే కాదు, చిత్రగుప్తాదులు కూడా సూర్యుడిని బట్టి కాలాన్ని గణిస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలో వారికి పాల్పోలేదు. ఒక పర్వతం భగవానుడిని అడ్డుకోవడమా? ఆహా, దైవ నిర్ణయం. జగత్తు స్తంభించిపోయింది. స్వాహాకారాలు స్వధాకారాలు లేవు. ఇది పశ్చిమ దిక్కు వారికి అవస్థ. ఇక దక్షిణాదుల పరిస్థితి ఏమిటంటే రాత్రి తరగడం లేదు. మెలకువ వచ్చినా వేకువ కావడం లేదు. తూర్పుదు ఉత్తర దిక్కుల వారు నిలబడిపోయిన సూర్యుని తాపాన్ని తట్టుకోలేక అలరాడుతున్నారు. ఏ రకంగానైనా మొత్తం ప్రజానికనమంద మృతము, నష్టము, భగ్నము, వినాశనము అయిపోతుంది. అంతటా ఆహాకారాలే వినవస్తూ ఉన్నాయి. సంధ్యావందన హోమాది క్రతువులు ఆగిపోయాయి. దీంతో ఇంద్రుడితో సహా దేవతలంతా ఏమి చేయాలో తోచగా మడమలో తొక్కున్నారు. సౌనకాది మహామునులారా, ఈ పరిస్థితిలా విషమించడంతో ఇంద్రాది దేవతలందరూ కలిసి సృష్టికర్తను ముందు నిలుపుకొని రుద్రుడిని శరణు వేడారు. ఉమా లలిత పంకజ గణాధ్యక్ష అష్టసిద్ధి విభూతిదాత మహామాయా విలాసస్థానమా పరమాత్మ వృషాంక అమరేశ కైలాసవాస అహినిద్బుధ మాన్య మను మానద అజ స్వత్వరామ శంభు గణనాథ దేవ గిరీశ మహావిష్ణుస్తుత విష్ణు హృదయ పద్మనివాస మహాయోగరత యోగగమ్య యోగ విభు యోగీశ యోగ ఫలద దీనరక్షాపర దయాసాగర ఆర్తి ప్రశమన ఉగ్రవీర్య గుణమూర్తి వృషభధ్వజ కాలస్వరూప కాలకాల నమో నమ అంటూ అందరూ సాగిలపడ్డారు. ఉబ్బులింగుడు పరసించాడు. చిరునవ్వులు చిందించాడు. దేవతలారా, మీ స్తోత్రం నన్ను అలరించింది. ప్రసన్నయ్యాను. మీ మనోరథాలు ఏమిటో చెప్పండి, తీరుస్తాను అన్నాడు గంభీరంగా. సర్వదేవేశ గిరీశ శశిమౌళి, ఆర్తులకు సుఖ సంతోషాలు కలిగిస్తావు కనుక శంకరుడు అయ్యావు. ఇప్పుడు మేమంతా ఆర్తులము నిన్ను శరణం అంటున్నాము. మాకు కలిగించు. వింధ్య పర్వతం అని ఒకటి ఉంది. మేరుతో దాని పంతము పోటీ. అది ఇప్పుడు శరీరం పెంచి సూర్యగమనాన్ని నిరోధించింది. లోకాలన్నీ అల్లాడిపోతున్నాయి. దాని విజృంభణాన్ని నిలువరించు. లోకాలకు మేలు చెయ్యి. సూర్యుడే ఆగిపోతే ఇంకా కాలజ్ఞానం ఎలాగా? యజ్ఞయాగాలు లేక స్వాధాకారాలు లేక మేమంతా జీవించేది ఎలాగా? ఎవరిని శరణు వేడాలి అని ఆలోచిస్తే మాకందరికీ నువ్వే స్ఫురించావు. ఈ ఆపద తొలగించడానికి నువ్వే సమర్థుడు. మాకు మరొక దిక్కు లేదు, కాపాడు అని అడిగాడు. దేవతలారా, మీకు నా మీద ఉన్న నమ్మకానికి సంతోషమే కానీ నాకు అంతటి శక్తి లేదు. ఏ పర్వతాన్నైనా అణిచివేయగల సమర్థుడు రమాకాంతుడు ఒకడే.
అతడే మనకందరికీ ప్రభువు, సర్వకారణ కారణుడును. నేను వస్తాను, పదండి, వైకుంఠానికి పెడదాము అన్నాడు. శ్రీహరితో విన్నవించుకుందాము, కష్టాలు కడతీరుస్తాడు అనడమేమిటి? శివుడి వెంట దేవతలందరూ బయలుదేరి వేగంగా వైకుంఠానికి చేరుకున్నారు. విష్ణుమూర్తి జయము జయము, రమవల్లభ శరణు శరణు, మహాపురుష దైత్యారి కామజనన, సర్వకామఫలప్రద వరావర మహావరాహ గోవింద, మహాయజ్ఞస్వరూపక మహావిష్ణు, ధ్రువేశ, జగదుత్పత్తికారక, మత్స్యావతారం ధరించిన వేదాలను ఉద్ధరించావు, సత్యవ్రత ధరాధీశ, సురకార్యక సాధక, అమృతాప్తికర ఈశాన, నమో నమ. ఆదిదైత్యుడిని సంహరించడానికి ఆది శోకర రూపం ధరించిన వాడ, భూమి భారవాహ కూర్మరూప, హిరణ్యకశిపుని మట్టుపట్టడానికి నరసింహావతారం ఎత్తినవాడ, బలిచక్రవర్తిని కింకించడానికి వామనమూర్తి అయినవాడ, దుర్మార్గులైన క్షత్రియుల్ని అంతమొందించిన వాడానికి రేణుకా జమదగ్నులకు పుత్రుడు అయిన పరశురామ, దశకందర సంహారం కోసం భూలోకాన్ని అవతరించిన దాశరథి, కంస దుర్యోధనాది రాక్షసాదులను భూభారం తొలగించడానికి ధర్మ సంస్థాపనకు కృష్ణావతారం ధరించిన వాడ, పశుహింసను వారించి దుష్ట యజ్ఞాలను నిషేధించిన బుద్ధావతార, దుష్టుల పాలనలో మగ్గిపోతూ ఉన్న లోకాన్ని కాపాడడం కోసం కలికి రూపం ధరించిన వాడ, శిష్ట రక్షణ దుష్ట శిక్షణకు దశావతారాలు ఎత్తి సర్వ దుఃఖహారుడు అయ్యావు. భక్తుల ఆర్తిని తొలగించడం కోసం స్త్రీ జన్మలే కాదు జల జంతువుల రూపాలను కూడా ధరించావంటే నీకంటే దయానిధిలో ఉంటారా? భక్తార్తిహార, నమో నమ. దేవతల భక్తి ప్రదత్తలో స్తుతించి సాగిలపడ్డారు. గదాధరుడు ప్రసన్నుడయ్యాడు, మందహాసం చెందించాడు. దేవతలారా, నేను ప్రసన్నుడయ్యాను, మీకు ఇంక భయం లేదు. వేదనలన్నీ మరిచిపోండి, భరింపరాని మీ దుఃఖాన్ని తొలగిస్తాను, ఎంత దుర్లభమైన వరమైనా ఇస్తాను, కూరుకోండి. మీ స్తోత్రము ఎంతగా నన్ను ఆనందింపజేసింది. తరువాత లేచి శుచియే ఈ స్తవాన్ని పఠించిన వారికి ఏ దుఃఖాలు రావు. అనారోగ్యం కానీ దరిద్రం కానీ వాళ్ళ ఇళ్ల దరిదాపులకైనా రావు. దుష్టగ్రహ భూత ప్రేత పీడలు ఉండవు. మంచి సంతానంతో భోగ భాగ్యాలతో సుఖాలను అనుభవిస్తూ చిరకాలం జీవిస్తారు. వెయ్యేల ఈ స్తోత్రం సర్వార్థ సాధకం, ముక్తి ప్రదాయకము. విభుదులారా, మీ మనసులో బాధ ఏమిటో చెప్పండి, తప్పకుండా తొలగిస్తాను. అనుమాత్రం కూడా సందేహించకండి అని అన్నాడు. శ్రీహరి ప్రసంగంతో రుద్ర, ఇంద్ర, బ్రహ్మాది దేవతలకు ఉత్సాహం కలిగింది. వింధ్య వృత్తాంతం విన్నవించారు. దేవదేవ మహావిష్ణు శిథిలైకారక వింధ్యపర్వతం సూర్యభగవాను అడ్డుకుంది. మేమంతా భోగభాగ్యరహితులైపోయాము. ఏమి చెయ్యాలో, ఎక్కడికి పోవాలో దిక్కుదోచక నీ సన్నిధికి వచ్చాము, నువ్వే కాపాడాలి అని మొరపెట్టుకున్నాను. దేవతలారా, చరాచర జగత్తు అంతటికి కన్న తల్లి శ్రీమన్ మహామాత ఆ దేవిని నిరంతరం అర్చించే అగస్త్య మహర్షి వారణాసిలో ఉన్నాడు. మహాతేజస్వి. అతడు వింధ్య గర్వాన్ని అనుకరుతాడు. ముక్తిధామమైన కాశీకి వెళ్ళి అగస్త్యుని అభ్యర్థించండి అని చెప్పాడు. విష్ణుమూర్తి చెప్పిన ప్రకారము దేవతలందరూ కాశీకి వెళ్ళారు. భక్తియుక్తులై మణికర్ణికలో స్నానాలు చేశారు. పితృదేవ తర్పణాలను విడిచిపెట్టారు. దాన ధర్మాలు చేశారు. అగస్త్యుడి ఆశ్రమం చేరుకున్నారు. ప్రశాంతమైన వాతావరణము, గుబురుగా ఎదిగిన చెట్లు, మయూర, సారస, హంస, చక్రవాకాలు గుంపులుగా సంచరిస్తున్నాయి. వ్యాఘ్ర శార్దూలాది క్రూర మృగాలు సైతము నిశ్శబ్దంగా ప్రసన్నంగా తపస్సుల్లాగా ఉన్నాయి. కుటీరంలో మహర్షి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. దేవతలు ఆటే అలికిడి చేయకుండా వెళ్ళి సాష్టాంగపడ్డారు. బ్రాహ్మణోత్తమ, పరమ పూజ్య, వాతాపి బలనాశక, కుంభసంభవ, లోపాముద్రాపతి, మిత్రావరుణ నందన,
సర్వ విద్యానిధి, శాస్త్రనిధి, నువ్వు ఉదయిస్తే జల ప్రవాహాలు తేరుకుంటాయి, రెల్లు దుబ్బులు వికసిస్తాయి. రావణుడంతటి వాడు నీ భక్తుడు, జటామండలధారి, శిష్య బృంద విహారి, నమో నమ. దేవతా స్తుత్య గుణరాశి, ఆపోసిత వారాసి, అంటే సముద్రాలను ఆపోసనం పట్టినవాడ. శరణు శరణు స్వామి, శరణు శరణు. వింధ్య పర్వతానికి గర్వభంగం చేసే లోకాలను కాపాడు అని అడిగారు. దేవతల స్తుతిని అభ్యర్థనను ఆలకించిన అగస్త్యుడు ప్రసన్నుడే మెల్లిగా కనులు విప్పాడు. మీరంతా ఉత్తమోత్తములు, దేవతలు, త్రిభువనేశ్వరులు, లోకపాలకులు, మహాత్ములు, నిగ్రహ సమర్థులు, తిరుగులేని వజ్రాయుధం చేతబట్టిన ఇంద్రుడున్నాడు, హవ్య కవ్యవాహకుడు అగ్ని ఉన్నాడు, దేవతలంతా అతడే కదా ముఖస్థానీయుడు. రాక్షస గణాలను గడగడలాడించగలిగిన వరుణుడున్నాడు, యముడున్నాడు. వీరిలో ఏ ఒక్కరు తలుచుకున్న వింధ్య పర్వతానికి శృంగభ్రంగమయ్యేదే పోతుంది. అలాంటిది అందరూ వచ్చి నన్ను కోరుతున్నారంటే వింతగా ఉంది. మహర్షి, ఎంత వింత ఏమీ లేదు, ఇది మాకెవరికి సాధ్యం కాదు. విష్ణుమూర్తి సూచనపై నిన్ను అభ్యర్థిస్తున్నాము. నువ్వే సమర్థుడివి. నిశ్చేష్టమైపోయిన ముల్లోకాలను కాపాడే శక్తి నీకే ఉంది. సూర్యుడికి గతి కల్పించు, వించుడికి సన్మతి పుట్టించు. నీ తేజస్సుకి లొంగుతాడు, నమ్రుడవుతాడు. కేవలం ఈ పని మీదనే వచ్చాము. ఉపకారం చేసి పెట్టు, చెయ్యాలి తప్పదు. దేవతల విజ్ఞప్తి అగస్త్యుడు అంగీకరించాడు. సరే అన్నాడు. విభుదుల అంతరంగాలు తేలికపడ్డాయి. తృప్తిగా ఊపిరి పీల్చుకుని తిరిగి వెళ్ళారు. అగస్త్యుడు దక్షిణాపథయాత్ర. దేవతలు వెళ్ళాక అగస్త్యుడు ధర్మపతిని లోపాముద్రను పిలిచాడు. రాకుమారి, మన కాశీ నివాసానికి విఘ్నం రానే వచ్చింది. వింధ్యపర్వతం సూర్యుడి దారికి అవరోధం కలిగిందిట. దానిని తొలగించమని దేవతలాజ్ఞ. మనం వెళ్ళక తప్పదు. కాశీ గురించి పూర్వీకులు చెప్పిన మాట వాస్తవం. కాశీలో నివసించే వారికి విఘ్నాలు చాలా వస్తాయి. అయినా ముముక్షువులు అవిముక్తాన్ని, కాశీని విడిచిపెట్టకూడదు అన్నారు. అవిముక్తం నమోక్తవ్యం సర్వదైవ ముముక్షుభిః కింటు విఘ్న భవిష్యంతి కాశ్యాం నివాసతాం సతతాం అన్నట్టుగానే అంతరాయం రానే వచ్చింది. సరే పద, దక్షిణాపథానికి బయలుదేరదాము అన్నాడు. ఇద్దరూ కలిసి మణికర్ణికలో స్నానం చేసి విశ్వేశ్వరుని దర్శించారు. అటు పైన దండపాణిని అర్చించారు. కాలభైరవ మూర్తిని సందర్శించారు. కాళరాజా, మహాబాహు, భయనాశక, కాశీపట్టణానికి నువ్వు ప్రభువు. కాశీవాసులకు కలిగే విఘ్నాలను అన్నింటినీ తొలగించేవాడువు, భక్తులను రక్షించేవాడువు. నన్నెందుకు దూరం చేస్తున్నావు? స్వామి, నేను చేసిన అపరాధం ఏమిటి? ఎవరి మీద అయినా అపవాదు వేసానా? అసత్యాలు పలికానా? లోపకోణానికి లొంగిపోయానా? ఏ పాపం చేశానని నాకు ఈ శిక్ష విధిస్తున్నావు? ఎందుకు విడగొడుతున్నావు అన్నాడు. సాక్షి గణపతి, విఘ్న నివారక, నీకు కోపం వచ్చిందా? కాశీని విడిచి వెళ్ళవలసిన అవసరం ఎందుకు కల్పించావు? ఆ ముని దంపతులు ఇలా కాశీలో దేవతలందరినీ దర్శించి ప్రార్థించి విన్నపాలు చేసుకుని దక్షిణ దిక్కుకు బయలుదేరారు. కాశీని విడిచిపెట్టవలసి వస్తుంది అన్న బాధ అనుక్షణం వారిని పీడించింది. గుండె దిడవజేపరుచుకుని ప్రయాణం సాగించారు. అడుగడుగునా కాశీని తలుచుకుంటూనే నడిచారు. కొంత దూరం వెళ్ళాక నడక చాలించి తపశక్తిని విమానం చేసుకుని ఆకాశ మార్గాన్ని దక్షిణాపథం వైపు వచ్చారు. నిమిషన్నరలో ఎదుటిన వింధ్యపర్వతం కనిపించింది. ఆకాశాన్ని తన్నుకొని నిలబడి ఉంది. ముని దంపతులు ఆశ్చర్యచకితులై చూస్తూ నిలబడ్డారు. అగస్త్యుడిని అల్లంత దూరంలోనే చూసిన వింధ్యుడు వణికిపోయాడు. మహర్షికి మర్యాదలు చేయాలి, స్వాగతం పలకాలి, ఎలాగా అని కంగారు పడ్డాడు. తనను తాను కుచించుకుని వినయంగా భక్తిగా సాష్టాంగపడ్డాడు. అగస్త్యుడి మనస్సు ప్రసన్నమైంది, ముఖం విప్పారింది. వస్తా, దక్షిణాపథానికి వెళ్ళి నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఇలాగే ఉండు. ఆకాశానికి
అడ్డంగా ఎదిగి ఎత్తుగా ఉంటే నీ శిఖరాలను అధిరోహించి దాటి వెళ్ళగలిగిన ఓపిక నాకు లేదయ్యా. అందుకని పుత్రక, నేను వెళ్ళి వచ్చే వరకు నువ్వు ఇలాగే ఉండు అని చెప్పేసి లోపాముద్రాగస్యులు వింధ్యను దాటి దక్షిణ దిశకు వచ్చేశారు. శ్రీశైలాన్ని దర్శించి మలయాత్రి మీదకు ఆశ్రమం నిర్మించుకుని కాపురం ఉన్నారు. అగస్త్యుడి అభ్యర్థన మేరకు శ్రీమన్ మహాదేవి వింధ్య పర్వతాన విడుదల చేసింది. భక్తాగ్రేసరుడి అర్చనలకు తానే అందుబాటులో నిలిచింది. వింధ్యవాసినిగా ప్రసిద్ధికెక్కింది. స్వయంభూమనువు ఈ వింధ్యవాసిని ఉపాసించాడని నారాయణ మహర్షి నారదుడికి చెప్పే వృత్తాంతాన్ని సూతుడు సౌనకాది మహామనుషులకు వివరించారు. ఈ ఉపాఖ్యానం పుణ్యప్రదము, పాపనాశకము, రాజులకు విజయాన్ని, ద్విజులకు జ్ఞానాన్ని, వైశ్యులకు ధన ధాన్య సమృద్ధిని, మిగిలిన వారికి సుఖ సంతోషాలను కలిగిస్తుంది. ఒకసారి చదివినా విన్నా చాలు అని ఫలశ్రుతి కూడా చెప్పాడు. మన్వంతరాలలో మహాదేవి. సౌనకాది మహామునులారా, మొదటి మన్వంతరాలలో జగన్మాత వింధ్యవాసినిగా ఆరాధనలు అందుకుంది. మిగతా మన్వంతరాలలో ఏ ఏ రూపాలలో ఎవరెవరు అర్చనలు అందుకున్నారో తెలియజెప్పమని నారదుడు అడిగాడు. నారాయణ మహర్షి ఇలా వివరించాడు. నారద, స్వయంభువుడు మొదటి మనువు. ఆయన వింధ్యవాసిని ఆరాధించి ఆటంకంగా రాజ్యపాలన సాగించాడు. ప్రియవ్రత, ఉత్తానపాదులు ఇద్దరు అతని కుమారుడులు మహా తేజస్సులు, పరిపాలకులుగా సుప్రసిద్ధులు. ఈ స్వయంభువుడు తర్వాత స్వారోచిష మనువు రెండవ మనువు. ఇతడు ప్రియవ్రతుడి కుమారుడు, అప్రమేయ బల పరాక్రమ సంపన్నుడు. కాళింది తీరంలో ఆశ్రమం కట్టుకుని మట్టితో దేవి విగ్రహం చేసి దానిని ఎదుటినే కూర్చుని తపస్సు చేశాడు. 12 సంవత్సరాలకి అమ్మవారు అనుగ్రహించింది. కోటి సూర్యప్రభలు విరజమ్ముతో ప్రత్యక్షమైంది. స్వారోచిషుడికి సర్వ మన్వంతరాలకు ఆధిపత్యం ప్రసాదించింది. తారిణి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. తర్వాత ఉత్తముడు అనే మూడవ మనువు ప్రియవ్రత సుతుడు గంగా తీరంలో 3 ఏళ్లు తీవ్రంగా తపస్సు చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. నిష్కంటకంగా రాజ్య పరిపాలన పాలించి ఉత్తమ సంతానం పొంది భోగభాగ్యాలను అనుభవించి ధర్మకార్యాలు ఆచరించి రాజర్షి పదవిని పొందాడు. ప్రియవ్రతుడి 4వ కుమారుడు తామస మనువు అయ్యాడు. నారాయణ నర్మదా నది దక్షిణ తీరంలో దేవీ సమర్చన చేశాడు. వసంత శరత్ ఋతువులలో నవరాత్రి సపర్యలు చేశాడు. స్తోత్రాలతో అనుగ్రహం సంపాదించాడు. జలజాక్షిగా అవతరించి జగన్మాత వరాలు ప్రసాదించింది. అకంటకంగా రాజ్యమేలి 10 మంది మహావీరుల్ని పుత్రులుగా పొంది ఉత్తమ లోకాలకు చేరుకున్నాడు. తామసుడి తమ్ముడు రైవతుడు 5వ మనువు అయ్యాడు. కాళింది తీరంలోనే తపస్సు చేశాడు. సరస్వతి బీజాక్షరంతో కలిపి అమ్మవారి మహామంత్రాన్ని రహస్యంగా జపించాడు. జగజ్జన అనుగ్రహానికి పాత్రుడై రాజ్యాన్ని శత్రుపీడారహితంగా పాలించి సత్పత్రులని పొంది ఇంద్రలోకం చేరుకున్నాడు. అంగపుత్రుడు చాక్షసుడు 6వ మనువు అయ్యాడు. పులహుడు అనే బ్రహ్మర్షిని శరణు వేడాడు. సిరి సంపదలు కలిగే ఉపాయం చెప్పమని, సమస్త మేధి మండలానికి ఆధిపత్యం లభించే తెరువు చూపమని, అవ్యాహత భుజబలము, శస్త్రాస్త్ర నైపుణ్యము కావాలని, ఉత్తమ సంతానము, అఖండ యవ్వనము, జన్మాంతంలో మోక్షము, ఇవి నా అభిలాషాలని అభ్యర్థించాడు. ఆ బ్రహ్మర్షి వాగ్భవ బీజయుక్తంగా మహాదేవి మూలమంత్రాన్ని జపించమని, త్రిమూర్తులకు ఆయా శక్తులు అందువల్లనే లభించాయని, నీకు అలాగే కోరికలని తీరతాయని ఉపదేశించాడు. చాక్షుషుడు విరజానదీ తీరం వెళ్ళి దీక్షతో తపస్సు చేశాడు. కేవలం రాలిబడిన ఆకులు అలములు తింటూ ప్రాణాలను నిలుపుకుని జపం సాగించాడు. మొదటి సంవత్సరం గడిచింది. 2వ సంవత్సరం అంతా కేవలం నీరు తాగి 3వ ఏడు అది కూడా మానేసి గాలిని మాత్రమే పీలుస్తూ స్థానువులా నిలబడి తపస్సు చేశాడు. ఇలా 12 ఏళ్ళు గడిచాయి. అప్పుడు పరమేశ్వరు సాక్షాత్కరించింది. వరం కోరుకోమంది. మహాదేవి, నువ్వు సర్వాంతర్యామివి, నా కోరికలు ఏమిటో తెలుసు, అయినా అడగమన్నావు కనుక అడుగుతున్నాను. మన్వంతర రాజ్యం కావాలి.
సద్గుణ సంపన్నులు, మహావీరులు, దేవీ భక్తి తత్పరులు అయిన పుత్రులు కావాలి. భోగభాగ్యాలు అనుభవిస్తూ శత్రుపీడారహితంగా రాజ్యాన్ని పాలించాలి. జన్మాంతరంలో ముక్తి కలగాలి. దేవేసి అనుగ్రహించు అని అభ్యర్థించాడు చాక్షుషుడు. అమ్మవారు అన్ని వరాలు ఇచ్చి అంతర్ధానం చెందింది. చాక్షుషుడు మనువుల్లో కల్లా మాన్యుడయ్యాడు. అతడి కొడుకులు సమర్థులను పెంచుకున్నారు. మనవంతర కాలం రాజ్యం చేసి చాక్షుషుడు దేవి ప్రసాదం వల్ల ముక్తిని పొందాడు. నారద వైవస్వతుడు 7వ మనువు అయ్యాడు. సావర్ణి 8వ మనువు. వీరిద్దరూ దేవి సమర్థనతోనే మనంతరాలకు అధిపతులయ్యారు. వీరిలో సావర్ణది జన్మాంతರದ ఆరాధన సావర్ణది జన్మాంతర ఆరాధన, అందుకని పుట్టుకతోనే మన్వంతరపతి అయ్యాడు. ఈ కథ ఏమిటంటే మనం వచ్చే భాగంలో చెప్పుకుందాము. స్వస్తి. శ్రీ జగదంబ అర్పణమస్తు.